నెల్లూరులో స్టార్ పవర్స్ డీజీ లోన్స్ కనెక్టర్స్ అండ్ ప్రమోటర్స్ మీట్ ఉత్సాహంగా సాగింది. ఓ ప్రైవేట్ హోటల్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ బొల్ల రామకృష్ణతో పాటు కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు నెల్లూరుకు వచ్చిన స్టార్ డీజీ లోన్స్ బృందానికి జిల్లా స్టార్ పవర్స్ డీజీ లోన్స్ బీఆర్కే న్యూస్ స్టాఫ్ ఘన స్వాగతం పలికారు. ఎన్నో సంవత్సరాలుగా లోన్స్ రంగంలో అగ్రగామిగా ఉన్నామని సంస్థ చైర్మన్ బొల్ల రామకృష్ణ అన్నారు. వినియోగదారుడి ఆకాంక్ష మేరకు ముందుకు వెళ్తున్నామన్నారు. అన్ని రకాల వ్యక్తిగత లోన్స్తో పాటు కమర్షియల్ వాహన లోన్స్, విదేశీ చదువుల కోసం రుణాలు అందిస్తున్నామని చెప్పారు. కస్టమర్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత త్వరగా లోన్ శాంక్షన్ అయ్యేలా చూస్తున్నామన్నారు. ఈ ఏడాది 42,000 కోట్ల రుణాల మంజూరును టార్గెట్గా పెట్టుకున్నామన్నారు. అదే సమయంలో బీఆర్కే న్యూస్ ఛానల్లో పనిచేస్తున్న రిపోర్టర్లు, స్టింగర్లు మరింత నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. మంచి కంటెంట్ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. మీటింగులో భాగంగా డైరెక్టర్లు తమ లక్ష్యాలను తెలిపారు. కనెక్టర్లు, ప్రమోటర్లు తమ అనుభవాలను పంచుకున్నారు. బ్యాంకర్స్ కూడా ఎక్కువ మంది వచ్చారు. సేల్స్ టీమ్ కూడా మా కోసం వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ కూడా. ఇప్పుడు నేను చాలా మందితో మాట్లాడినప్పుడు అందరూ ఏమన్నారంటే ఒక ప్రోడక్ట్ మీద డిపెండ్ అయిపోయాను. అది బిజినెస్ లోన్స్, పర్సనల్ లోన్స్, హౌసింగ్ లోన్స్ చేసేవాళ్ళు పిఎల్ చేయట్లేదు, అలాగే పిఎల్ చేసేవాళ్ళు బిఎల్ రావట్లేదు, హౌసింగ్ లోన్స్ రావట్లేదు. ఇది కరెక్ట్ కాదు. యాక్చువల్గా స్టార్ పవర్ స్టార్ట్ అయిన కూడా మా బ్యాక్గ్రౌండ్ అంతా పిఎల్. నేను కూడా ఫస్ట్ హెచ్డిఎఫ్సి, తర్వాత ఐసిఐసిఐ, యాక్సిస్ అన్ని బ్యాంకులు యాడ్ అయిపోయింది. కానీ పిఎల్ ఇప్పుడు మార్కెట్ బాగా టైట్ అయిపోయింది. ఇప్పుడు నేను కూడా 2020 వరకు కూడా నేను కూడా ఇంత అనుకున్నా పిఎల్ తప్ప నేను ఏం ప్రొడక్ట్ చేయాలనుకున్నవాడిని. కానీ బిజినెస్ లోన్స్ స్టార్ట్ చేసిన 2019లో, హౌసింగ్ లోన్స్ స్టార్ట్ చేసిన అన్ని ప్రోడక్ట్స్ మూవ్ చేస్తాను. కస్టమర్ దగ్గర పోయినప్పుడు ఈ ప్రోడక్ట్ చేస్తా, నేను ఈ ప్రోడక్ట్ చేయను సార్, నేను మీకు లోన్ ఇవ్వలేను అనేది రాకూడదు అని నా కోరిక. సేల్స్ టీమ్ మొత్తం కూడా ఎక్కడికి పోయిన కస్టమర్ దగ్గర పోయినప్పుడు సార్ మీకు ఏ నీడ్ ఉంది, నేను ఏదున్నా నేను చేయగలుగుతా అనే కోపం ఉంటే మనకి రెవెన్యూ పరంగా అన్ని విధాలుగా ఈరోజు కొంతమంది కనెక్ట్ అయ్యారు. పిఎల్ చేసుకుంటూ ఇన్సూరెన్స్కి కనెక్ట్ అవుతున్నారు, కేసెస్ కొన్ని ఇన్సూరెన్స్ డీల్ చేస్తున్నారు. కొద్దిగా సంతోషం ఉంది. బట్ ఇంకా చాలా మూవ్ కావాలి. అంటే మార్కెట్ చిన్నది. ఇక్కడ లోకల్ మార్కెట్లో కస్టమర్ దొరకడం కష్టం. యాక్చువల్గా ఇప్పుడు సివిల్ ప్రాబ్లమ్స్ అని అది కొద్దిగా చాలా ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి మనం అన్ని ప్రోడక్ట్స్ పై డిపెండ్ అయితే బాగుంటుందని. అలాగే పిఎల్ ఇందాక శ్రీకాంత్ చెప్పిండు 25 పిఎల్ ఉంటే మార్కెట్లో 35 అంటే ఎన్బిఎఫ్సిస్ బ్యాంక్ టుగెదర్ అన్నింటిలో కూడా మనం నెంబర్ 1 పిఎల్. అంటే 2019లో స్టార్ట్ చేస్తేనే మనం ఈ నెంబర్కి వచ్చినాం. అలాగే హెచ్ఎల్ యాప్ కూడా ఎస్బీఐకి మంచి ఇది ఆపర్చునిటీ. మనకి ఎస్బీఐ కాకుండా మనం 42,000 కోట్స్ పెట్టుకున్న టార్గెట్. నాకు తెలిసి సర్వే చేస్తే ఎస్బీఐ అప్లై అయితే ఏమనుకుంటున్నాను నేను. అంత ఆపర్చునిటీ ఉంది ఎస్బీఐకి. కొద్దిగా సేల్స్ టీమ్ మొత్తం కూడా ఇప్పుడు హెచ్ఎల్ యాప్ మూవ్ అవ్వబడుతుంది ఎస్బీఐకి పాజిటివ్గా కోడ్స్ తీసుకొని. అలాగే బీఆర్కే మీకు యాడ్స్ ప్రమోషన్ అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నిటికి కూడా యాడ్ ప్రమోషన్ ఇంపార్టెంట్ ఉంటుంది. మార్కెట్లో కస్టమర్ దగ్గర పోయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మార్కెటింగ్ లేకుండా ఏది ముందుకు పోవడం కష్టం. అలాగే స్టూడియో 1, స్టూడియో 3 ఛానల్స్ ఉన్నాయి మనకి. మొత్తం 2 ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, 1 న్యూస్ ఛానల్ బీఆర్కే.
ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది డైరెక్టర్ మహేష్. ఈ విల్ టేక్ కేర్ ఆఫ్ స్టూడియో 1, స్టూడియో 1. ఇట్లా అంటే మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి నేను ఇన్ని ప్రోడక్ట్స్ని చేసుకొచ్చేది. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ మీద డిపెండ్ అయ్యి ఈరోజు అంటే ఒకప్పుడు 10 కోట్లు చేసేవాళ్ళు 7 కోట్లు పిఎల్ చేసేవాళ్ళు ఇలా ₹1 కోటి వేయడానికి ఇబ్బంది పడుతున్నారు. అంటే పాలసీ టైటిల్ అని చెప్పి మనం వెనక్కి పడిపోకూడదు. బిజినెస్ ఇంతకుముందు పిఎల్ 1200 కోట్లు అయ్యేది, ఇప్పుడు 1200 కోట్లు అవుతుంది. బట్ నాకు ఓవరాల్ బిజినెస్ 3000 కోట్లు ఉంది. నేను ఒక ప్రోడక్ట్ మీద డిపెండ్ కాకుండా మళ్ళీ ఏమంటే యాడ్ చేసుకుంటే నేను ఒక 10 years లాస్ట్ అయ్యానని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు అది కాకూడదని కస్టమర్ దగ్గర పోయినప్పుడు నేను ఏదైనా చేస్తాను సార్. అలాగే కమర్షియల్ వెహికల్ చెప్పారు, కమర్షియల్ వెహికల్స్ యాడ్ చేసుకున్న కొత్త ప్రోడక్ట్ అని, వర్కింగ్ క్యాపిటల్ అని, ఎడ్యుకేషన్ లోన్స్ అని, మీరు విలేజ్ కానీ మీ చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ ఎక్కడే పోయినా సరే యూఎస్ పంపిస్తాం, యూకే పంపిస్తాం అని చెప్పారు. ఏమంటే మనకి ఎడ్యుకేషన్ లోన్స్ అవైలబిలిటీ ఉంటుంది. ఇట్లా మీ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయని కోరుకుంటాం. ఇంకేమైనా మేజర్ ఇష్యూస్ ఉన్నాయి, పేమెంట్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే సరే చేసుకోవాలంటే చెప్పండి. మీరు ఏదైనా బైక్ పంపిస్తాం. ఏదైనా ఇష్యూస్ ఉంటే చెప్తే దాన్ని మేము కన్సిడర్ చేసుకొని రెక్టిఫై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. Only AP Telangana home loans, 12,000 crores per month disbursement. Market ఎలా ఉన్నా SBI షేర్ ఆల్మోస్ట్ 60% ఇండియాలో. ఏ స్టేట్ అయినా దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకుందాం. స్టార్ పవర్ SBI పేఅవుట్ 0.70%. కోటి రూపాయలు హోమ్ లోన్ చేస్తే 70,000 పేఅవుట్ వస్తుంది. అది ప్రస్తుతానికి. గోయింగ్ ఫార్వర్డ్ మన చైర్మన్ శివరామకృష్ణ గారు ఆల్మోస్ట్ చైర్మన్ ఆఫ్ SBI ఆ లెవెల్లో కూడా సో మంచి రిలేషన్ పెట్టుకొని సో వీఆర్ గెటింగ్ 0.85, 0.9 కూడా పేఅవుట్ సూన్ అనౌన్స్ చేస్తున్నారు. టేక్ దిస్ ఆపర్చునిటీ. SBI వస్తే ఆ ఫైల్ తీసుకొని మీరు ఏపీలో ఉన్న ఏ బ్రాంచ్ అయినా, అది నెల్లూరు అవ్వచ్చు, ఈ సరౌండింగ్ ఎంత చిన్న లొకేషన్కి అయినా అక్కడ హోమ్ లోన్ ఫీల్డ్ ఆఫీసర్ అని ఉంటారు. తన దగ్గరికి వెళ్ళి మీరు ఫైల్ ఇస్తే తను లీగల్ టెక్నికల్ ఎంపానల్ చేసుకున్న ఆ వెండర్స్ డీటెయిల్స్ ఇస్తారు. ఫీజు కూడా ఎంతో చెప్తారు. మీరు ఆ ఫైల్ సంబంధించిన లీగల్ టెక్నికల్ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళి ఆ వెండర్కి సబ్మిట్ చేసి ఫాలోఅప్ చేసుకొని రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ ఫైల్లో పెట్టి ఆ ఫీల్డ్ ఆఫీసర్కి సబ్మిట్ చేయాలి. ఫీల్డ్ ఆఫీసర్ అప్పటి నుంచి డిస్బర్స్మెంట్ వరకు తను ప్రాసెస్ చేసుకోవాలి.